హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల తులసి దళం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు తులసి దళం ఆడియో నవల 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శ్రీధర్, విద్యాపతి ఇద్దరూ కారులో తిరిగి వస్తుంటే అన్నాడు శ్రీధర్, నువ్వెళ్ళాక ఆ కుండల్లో గాని మట్టిలో గాని ఏదైనా మర్మం ఉందేమోనని చూశాను. ఏం లేదు అన్నాడు విద్యాపతి. శ్రీధర్ మాట్లాడలేదు. పాప ఇంటికొచ్చేసిందని తెలిసింది కాబట్టి నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. మన మధ్య మామూలుగా తిరిగే మనుషుల్లోనే ఫకీర్లుంటారన్నమాట. ఉంటారు. మనుషుల అజ్ఞానం మీద ఆడుకునే ఇస్మాయిల్ లాంటి వాళ్ళు. ఇంతకీ ఎంతిచ్చావతనికి అడిగాడు శ్రీధర్. వద్దన్నాడు. బలవంతంగా 10 రూపాయలిచ్చాను అన్నాడు విద్యాపతి. ఇదంతా మ్యాజిక్ అనుకుంటున్నావా అడిగాడు విద్యాపతి. అతడి కళ్లలో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఆ విషయాన్ని మాత్రం ఒప్పుకుంటాను. కావాలంటే ఆ ఏకాగ్రతని నువ్వు ప్రాక్టీస్ చెయ్యొచ్చు. 2 నెలల్లో బల్ల మీదున్న పెన్సిల్ని కొద్దిగా కళ్లతో జరపగలుగుతావు. అలాగే 6 నెలలు పోతే ఆకుల్ని కూడా అన్నాడు శ్రీధర్. కానీ ఆత్మ రావడం అంతా ట్రాష్. కానీ అది జర్మనీలో మాట్లాడడం. ఆ ఇస్మాయిల్కి ఇటువంటి మ్యాజిక్లు చేయడంతో పాటే దానికి సరిపడా ఇంగ్లీష్ కూడా వచ్చు. మనలాంటి చదువుకున్న వాళ్ళని మరింత మభ్యపెట్టడానికి మిగతా భాషలు కూడా కొద్ది కొద్దిగా వచ్చుంటాయి. మనం మరింత ఆసక్తి చూపించి ఉండుంటే ఆ ఆకుల్ని ఆవహించడానికి చార్లెస్ డిగోల్, అబ్రహం లింకన్ కూడా వచ్చుండేవారు చెప్పాడు శ్రీధర్. నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆ ఆత్మని జనరల్ నాలెడ్జ్లో కాంబియా ప్రధాని ఎవరని ఒక ప్రశ్న అడిగాను అన్నాడు విద్యాపతి. ఏమని చెప్పింది? జనరల్ డిసౌజా అని చెప్పింది అన్నాడు విద్యాపతి. కాదా? కాదు, పొద్దున్న మావాడు బ్యాంకు పరీక్షకు వెళ్తుంటే చెప్పాను. కార్ల్ మాంటన్. శ్రీధర్ బిగ్గరగా నవ్వి, ఒక జనరల్ నాలెడ్జ్ బుక్ వాడికి కొనిద్దాం. యాదృచ్ఛికమైన పాప సంగతి సరిగ్గా చెప్పాడు పాపం అన్నాడు. మనం కూడా ఈ కదల్చటాలు నేర్చుకుంటే ఆడపిల్లల్ని బాగా ఆకర్షించవచ్చు. ఉన్నట్టుండి తన పైట ఎందుకు జారిందో తెలియని ఆడపిల్ల నవ్వాడు విద్యాపతి. ఇంత వయసు వచ్చినా నీకా దృష్టి పోలేదేంటి అన్నాడు శ్రీధర్. వయస్సు దృష్టి ఇన్వెర్స్లీ ప్రపోర్షనేట్ అని నా అభిప్రాయం చెప్పాడు విద్యాపతి. కారులో మళ్లీ నవ్వులు ధ్వనించాయి. అదే కారులో ఓ ట్రాన్సిస్టర్ ఫిట్ చేసి ఉంది. వాళ్లే గాని దాన్ని స్విచ్ ఆన్ చేసి ఉంటే 9 గంటల న్యూస్ వచ్చి ఉండేది. కాంబియాలో కూప్ జరిగిందని, ఆ రోజు సాయంత్రమే జనరల్ డిసౌజా పదవిలోకి వచ్చాడని వాళ్లకు తెలిసి ఉండేది. వాళ్ల సంభాషణల్లో వాళ్ళున్నారు. మరో 2 నిమిషాల్లో కారు బంగ్లా చేరుకుంది. శారద లోపల నుంచి వచ్చింది. బాగా కంగారు పడ్డావా అని అడిగాడు. తనసలు ఏమీ కంగారు పడనట్టు. శారద నవ్వి ఊరుకుంది. రా లోపలికి, కొంచెం టీ తాగి వెళ్దువుగాని, బాగా అలసిపోయావు స్నేహితుణ్ణి ఆహ్వానించాడు శ్రీధర్. ఇప్పుడేంటి? వెళ్తాను, నీ కారు తీసుకెళ్తాను, రేపు పంపిస్తాను అన్నాడు విద్యాపతి. తీసుకెళ్ళు అని అతను వెళ్ళిపోయాక భార్యతో కలిసి లోపలికి వెళుతూ, బాగా ఏడ్చావేంటోయ్, కళ్ళు ఉబ్బినాయి అన్నాడు నవ్వుతూ కవ్విస్తున్నట్టు వీపు తట్టి. సమాధానం ఆమె నుంచి రాలేదు. మరో పక్క నుంచి వచ్చింది. మరి ఒక్కగానొక్క పాప, తల్లి మనసు ఎంత గాభరా పడుతుందో మగవాళ్లం మనకేం తెలుస్తుంది బాబూ. శ్రీధర్ అటు చూశాడు. కారిడార్ మసక చీకట్లో స్తంభానికి ఆనుకుని ఒక పొట్టివాడు నిలబడి ఉన్నాడు. 40 ఏళ్లుంటాయి. బట్టతల, తెల్లగా పండిన జుట్టు. అతడు సరస్వతీచంద్ర చటోపాధ్యాయ. పైట కొంగు నోటికి అడ్డం పెట్టుకుని, అబ్బా మరిక నవ్వించకు మావయ్యా అంది శారద. శ్రీధర్ కూడా నవ్వుతూ, ఎక్కడ నేర్చుకున్నారిలా మాట్లాడ్డం అన్నాడు. మాట్లాడ్డం అనే ఒక్క విద్య తప్ప ఇంకేమీ రాదు నాయనా నాకు అన్నాడతను. అనిత, చాలామందికి అది రాదు కదా అని చప్పున నారాయణరావు కేసి చూసింది. హర్ట్ చేశానేమో అని. అతడి మొహంలో ఏ భావం లేదు. ఒకసారి బెంగుళూరు పోర్టులో మినిస్టరు మళ్లీ మొదలుపెట్టాడాయన. బెంగుళూరులో పోర్టు ఎక్కడుంది బాబాయ్ అనిత అడిగింది. సరస్వతి తడుముకోకుండా, పోర్టు కాకపోతే ఎయిర్పోర్ట్ అమ్మా, అందులో మినిస్టరు అన్నాడు. శ్రీధర్ లేచి, సాయంత్రం మాట్లాడుకుందాం, ఫ్యాక్టరీకి టైం అయింది అంటూ కోటి చేతిలోకి తీసుకున్నాడు. సాయంత్రం నేను వెళ్ళిపోదామనుకుంటున్నానే అన్నాడు సరస్వతి. మొన్ననేగా వచ్చింది, అప్పుడే ఏం వెళతారు అన్నాడు శ్రీధర్. చాలా పనులున్నాయి నాయనా. ఇంతకీ ఎక్కడ పనిచేస్తున్నది నువ్వు అనిత అడిగింది. సరస్వతి ఎక్కడ పనిచేస్తుంది? విద్యాలయంలో అన్నాడు సరస్వతి.
మళ్ళీ నవ్వులు. శ్రీధర్ కూడా నవ్వి, ఇంకో 2 రోజులుండి వెళ్ళండి అన్నాడు. ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఉంటే ఇంత సందడిగా ఉంటుందని అతడికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. శారదకైతే తన తరపు బంధువు ఒకడున్నాడని తెలియడమే ఆనందంగా ఉంది. దూరపు బంధువైతేనే అనుకుంది. శ్రీధర్కి తను తగనేమో అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆమెకేమూలో ఉంది. పెళ్లైన తర్వాత అంచెలంచెలుగా అతడు పైకి వెళ్లడము, మొదట్నుంచి అతడి గాంభీర్యం, అతడి తెలివితేటలు. అయితే శ్రీధర్ ఎప్పుడూ తనకి ఏమీ తక్కువ చేయలేదు. అయినా ఏదో భావం, ఒక తమ్ముడు తప్ప తన వాళ్ళెవరూ లేకపోవడం, ఉన్నవాడు మూగవాడవడం. సరస్వతీచంద్ర రాక పట్ల ఆ ఇంట్లో సంతోషించినవాడు ఒక్కడే ఒకడున్నాడు. అతడు వంటవాడు రామయ్య. రామయ్యకి 55 ఏళ్ల వయసుంటుంది. ప్రపంచాన్ని చూసినవాడు. అతడికి సరస్వతి చూపు నచ్చలేదు. మా అబ్బాయిని తీసుకొస్తానమ్మా, వాడికో ఉద్యోగం చూపించే బాధ్యత మీ ఆయందే అన్నాడు సరస్వతి. తప్పకుండా తీసుకురండి మావయ్య. ఏం చదివాడు? శ్రీధర్ అడిగాడు. వానాకాలం చదువు. పల్లెటూరులో ఏం చదువు ఉంటుంది నాయనా? పేరు పైడితల్లి. అనిత పక్కున నవ్వి, భలే పేరు బాబాయ్ అంది. సరస్వతి ఆమె వైపు క్షణంసేపు సాలోచనగా చూశాడు. పైడితల్లి, భలే పేరు. అవును, భలే పేరు. అతడు ఈ అమ్మాయిని చూస్తే అరవిచ్చిన మొగ్గలా ఉన్న ఈ 20 ఏళ్ల అమ్మాయి కుందేల మీద వెనక నుంచి పంజా విసిరే పులి గుర్తుకొచ్చింది. అయితే మీరిద్దరూ రండి అని శ్రీధర్ వెళ్ళిపోయాడు. పాపకి స్కూల్ లేదా? స్కిప్పింగ్ చేస్తున్న పాపని చూస్తూ అడిగాడు సరస్వతి. ఈరోజు నెహ్రూ గారి పుట్టినరోజుగా, స్కూల్ లేదట అంది శారద. ఎంత పాప వయసు? అటే చూస్తూ అడిగాడతను క్యాజువల్గా. రేపు జనవరి 14కి 10 నిండుతాయి. ఎటో చూస్తున్న సరస్వతి ఉలిక్కి పడ్డాడు. ఇంక 2 నెలలే, సరిగ్గా 2 నెలలు అన్నాడు సరస్వతి. చిదానందస్వామి మాట్లాడలేదు. మనం తొందరపడాలి మళ్ళీ అన్నాడు సరస్వతి. పైడితల్లి చుట్ట నుసిరాలుస్తూ దాని పొడిని చూస్తున్నాడు. ఇదంతా నా ఒక్కడికే పట్టినట్టు మీరిద్దరూ మాట్లాడరే అన్నాడు సరస్వతి. అదే ఆలోచిస్తున్నాను నాయనా, స్వామి అన్నారు. నేను పైడితల్లిని తీసుకొస్తానన్నాను, ఎందుకైనా మంచిదని. అది మొదటి తప్పు అన్నాడు పైడితల్లి. మొదట అనుమానం మన మీదకొచ్చేయడానికా అని. వెళ్ళకపోతే మానేద్దాం, ఎందుకైనా మంచిదని చెప్పి ఉంచాను అన్నాడు సరస్వతి. అక్కడే ఉండి స్లో పాయిజన్ చేస్తే? స్వామి రుద్రాక్షమాల తిప్పుతూ అన్నాడు. శ్రీధర్ డాక్టర్కి చూపిస్తాడు. స్లో పాయిజన్ అన్న అనుమానం ఆడేలుబుచ్చిన మరుక్షణం శ్రీకృష్ణ బాలికల అనాథ శరణాలయ అధికారుల మగు ముగ్గురం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాం అన్నాడు పైడితల్లి చాలా క్యాజువల్గా. స్వామి పైడితల్లి వైపు చూశాడు. పైడితల్లి ఏం చదువుకున్నాడు అన్నది ఎప్పుడూ ఆయనకి సమస్యే. అయితే ఏం చేద్దాం? లీగల్ పాయింట్ చెప్పనా? తర్వాత మీ ఇష్టం. చూస్తూ 20 లక్షల ఆస్తి వదులుకోలేం కదా అన్నారు స్వామి. మన కోసం కాకపోయినా ఈ అనాథ బాలికల కోసమైనా వదులుకోలేం కదా. అవునవును అన్నాడు పైడితల్లి. 2 లక్షలు పెట్టి మంచి ఎయిర్ కండిషన్ మిషన్లు పెట్టి బిల్డింగ్ కట్టించినామంటే రాత్రికి ఆడదానికి 500 చొప్పున సంవత్సరం తిరిగేసరికి కోటీశ్వరులం అయిపోవచ్చు. 2 లక్షలకేంలే, 20 లక్షల సంగతి చెప్పు సరస్వతి అడిగాడు. 3వ కంటికి అనుమానం రాకుండా పాప ఆత్మ పరమాత్మని చేరుకోవాలి నాయనా అన్నారు స్వామివారు. అది జనవరి 14 లోపులో పూర్తి చేశాడు సరస్వతి. పాప చస్తే మొదటి అనుమానం మన మీదకే వస్తుంది అన్నాడు సరస్వతి. పైడితల్లి మాట్లాడడం లేదు, వింటున్నాడు. మామూలుగా ఉండాలి, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. పైడితల్లి చుట్ట విసిరాడు. అంటే ఏదో ఐడియా వచ్చిందన్నమాట. మిగిలిన 2 అతడి వైపు చూశారు. ఒకడే చేయగలడు. ఎవరు? 2 ఒకేసారి అడిగాడు. పైడితల్లి లేచాడు. మనం వెళ్ళాలి అన్నాడు. రేపే. ఎక్కడికి? ఒరిస్సా బార్డర్లో ఉన్న బిస్తాకి. ఎక్కడైతే ప్రేతాత్మలు మనుషుల మధ్య తిరుగుతుంటాయో, ఎక్కడైతే మనిషి ప్రాణం గడ్డిపోచకంట చౌకయిందో ఆ గ్రామానికి. నరరూప రాక్షసుడు కాద్రాని కలుసుకోవడానికి. ది డెవిల్ విల్ హెల్ప్ అస్ టు కిల్ ది బేబీ. అతడి కళ్ళు అగ్నిగోళాల్లా వెలుగుతున్నాయి. ఇప్పుడు పైడితల్లి అమాయకుడిలా లేడు, క్రౌర్యం మూర్తి భవించిన రాక్షసుల్లా ఉన్నాడు. కీచురాళ్ల శబ్దం తప్ప ఇంకేమీ వినబడ్డం లేదు. దూరంగా ఓ నక్క ఊళబెడుతుంది. మువ్వల శబ్దం చేసుకుంటూ ఎడ్లబండి ముందుకు సాగుతుంది. తొందరగా చేర్చాలని బండివాడు తొందరపడుతున్నాడు. రాత్రిపూట బిస్తాలో ఉండడమంత తెలివి తక్కువతనం ఇంకోటి లేదు. లోపల కూర్చున్న 3 మౌనంగా ఉన్నారు.
లోపల బడబాగ్నిని దాచుకుని పైకి నిర్మలంగా కనిపించే అగ్నిపర్వతంలా ఉన్నారు. ఇంకా ఎంత దూరం? సరస్వతి అడిగాడు. అసంతి అన్నాడు బండివాడు. మరో 5 నిమిషాల్లో బండి బిస్తా చేరుకుంది. కోన్తిరహిబా. ఎక్కడాపాలి? అడిగాడు బండివాడు. కాద్రా. బండివాడు ఉలిక్కి పడడం వెన్నెల కాంతిలో స్పష్టంగా కనిపించింది. అయినా అతనేం మాట్లాడలేదు. బండె ఓ గుడిసె ముందాగింది. ముగ్గురు దిగారు. నిర్మానుష్యమైన శ్మశానం మధ్యలో ఎండిపోయిన చెట్టులా ఉందా గుడిసె. చుట్టూ చాలా వరకు ఇళ్ళు లేవు. కాద్రా పిలిచాడు స్వామి నెమ్మదిగా. లోపల అలికిడి లేదు. నెమ్మదిగా తడిక తోసి లోపలికి ప్రవేశించారు ముగ్గురు. నిశ్చేష్టులై అలాగే నిలబడిపోయారు. వాళ్లని నిశ్చేష్టపరిచింది గుడిసె మధ్యలో ఉన్న ఓ పసిపాప శవం. ఇంకా మట్టి అంటుకునే ఉంది. పాతిపెట్టబడ్డ గోతిలోంచి తవ్వి తీసుకొచ్చినట్టు తెలుస్తూనే ఉంది. చచ్చిపోయి ఇంకా 15-16 గంటలు దాటి ఉండదు. దాదాపు 6 నెలలు ఈ భూమి మీద జీవించి ఇక ఇష్టం లేక ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినట్టుంది. శరీరం నలుపు వర్ణానికి తిరుగుతోంది. చుట్టూ కప్పికట్టిన చాప ఒత్తిడికి నలిగిన చార శరీరం మీద కనబడుతోంది. 4 అడుగుల గోతిలో కప్పడం వల్ల మట్టి కాళ్ల సందుల్లో ఇంకా ఇరుక్కునే ఉంది. వాళ్లని నిశ్చేష్టపరిచింది ఆ శవం ఉన్న భంగిమ. ఆ పాప మెడ పైభాగం లేదు. ఎర్రటి రక్తపు ముద్ద ఉంది. చెక్కేసినట్టు రొమ్ము ప్రాంతంలో కత్తితో ఘాటు పెట్టి గుండెని పెకిలించినట్టున్నారు. సంవత్సరం నిండని పసిపాప పుర్రె ఒలిచి కుంపటి మీద పెట్టి అందులో ఆ పాప గుండెని కాల్చి తింటే క్షుద్రదేవతలు ఆవహిస్తాయని ఇప్పటికీ కొంతమంది నమ్ముతారు. సరస్వతి కడుపులో తిప్పింది. ఆ దృశ్యాన్ని చూసి కళ్ళు తిరిగినట్టయి తూలి పడబోయాడు. అంతలో లోపలి గదిలో నుంచి కాద్రా బయటకొచ్చాడు. అతడు 6 అడుగుల ఎత్తున్నాడు. చేతిలో కుడి తొడ ఎముక ఉంది. రొమ్ము మీద పులిని కాల్చిన భస్మం రాసుకున్నాడు. కళ్ళకి నల్లటి అంజనం ఉంది. జుట్టు పాయలు పాయలుగా వేలాడుతోంది. గుడ్లు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఎన్నో హత్యలు చేసిన పైడితల్లి కూడా అతడి ఆకారాన్ని చూసి బెదిరాడు. అయితే అంతలోనే సర్దుకుని సలాం కాద్రా అన్నాడు. సలాం సలాం. వంగి నేలని తాకి దక్షిణంగా తిరిగి గాలిలో నమస్కారం చేశాడు. ప్రేతాత్మలు మనిషిని దక్షిణం వైపు నుంచి గమనిస్తూ ఉంటాయి. అందుకే క్షుద్రదేవతోపాసకులు దక్షిణం వైపు తిరిగి ప్రతి పని చేస్తుంటారు. మామూలు సంభాషణ జరిగాక అసలు పని వివరించాడు పైడితల్లి. దానికే అలానే చేద్దాం. ఎంత? 5,000. చాలా ఎక్కువ అన్నాడు సరస్వతి. కాద్రాకి కోపం వచ్చిందేమో అని అటు చూశాడు స్వామి. కాని అతడు నవ్వుతున్నాడు. మొట్టమొదటిసారి అతడి మొహం మీద నవ్వు కనిపించింది. సంచి బియ్యానికి కూడా చేసేవాళ్లున్నారు. కాని సరస్వతి ఏదో అనబోయాడు. కాని పైడితల్లి మధ్యలో అందుకొని అట్టాగే సామి అన్నాడు. కాని చేతబడి నెలలో పూర్తి కావాలి. స్వామివారు మౌనంగా జరిగేది పరిశీలిస్తున్నాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే 5,000 లెక్కలోది కాదు అన్నాడతను. కాద్రా తలూపి పేరు వయసు చెప్పండి. తులసి 9 సంవత్సరాలు. కాద్రా చేతిలో ఎముక నేలమీద పెట్టి నేను చెయ్యను అన్నాడు. ముగ్గురూ విస్తుబోయి అదే అన్నారు. చిన్నపిల్లలకి చేతబడి పట్టదు, చేయడం అనవసరం అన్నాడు కాద్రా. ఈ మలుపు వాళ్ళు ఊహించలేదు. ముందుగా తేరుకున్నది పైడితల్లి. కానీ కొంతమంది పిల్లలకు చేయడం చూసేనే. తిప్పికొడుతుంది. అయినా ప్రయత్నిస్తే అంటున్న సరస్వతి కాద్రా సూటిగా చూడడంతో మాట మధ్యలోనే ఆపుచేశాడు. దీనిమీదే ఆశలు పెట్టుకున్నాం. ఇంత దూరం వచ్చాక కాదంటే అన్యాయం అయిపోతాం. ఇంకా గడువు కూడా ఎంతో లేదు. 5,000 కాకపోతే 10,000 చేసుకోండి. ఎలాగైనా ఇది జరిగి తీరాలి. కాద్రా మాట్లాడలేదు. 10,000 కాకపోతే 15,000. కాద్రా లేచాడు. ఇంకేదైనా మాట్లాడవలసి ఉందా అన్నట్టు చూశాడు. చీకటి పడింది, వెళ్ళిరండి అని అక్కడ్నుంచి కదిలిపోయాడు. మరింకేమీ మాట్లాడవలసింది లేనట్టు. వాళ్ళు ముగ్గురూ అతడు వెళ్లిన వైపే చూస్తూ కూర్చుండిపోయారు కొంచెంసేపు. ముందు స్వామి లేచాడు. వెనకే 2. బండి ఎక్కారు. ఎవ్వరూ మాట్లాడలేదు. నెమ్మదిగా బండి కదిలింది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. అంతవరకు చాలా ధీమాగా ఉన్న పైడితల్లి కూడా ఈ హఠాత్ సంఘటనతో మూగబోయాడు. మువ్వల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. బిస్తా గ్రామపు పొలిమేరలు దాటింది బండి. శ్మశానం మధ్యగా వెళుతుంది. మనిషి ఉనికిని ప్రశ్నిస్తున్నట్టు సమాధులు, చిన్న చిన్న తుప్పలు, రాళ్ళు.
దూరంగా మండుతున్న చితి, జుట్టు విరబోసుకున్న దెయ్యంలా మర్రి చెట్టు, మధ్యలో నుంచి సన్నటి దారి గతుకుల్లో పడి లేస్తూ వెళుతోంది బండి. ఆలోచిస్తున్నవాడల్లా తలెత్తి ఏదో చెప్పబోయాడు పైడితల్లి. అంతలో దూరం నుంచి ఒక కేక వినబడింది. గాలిలో సన్నగా వేసిన కేకకి ముగ్గురు చీకట్లో కళ్ళు చికిలించి చూశారు. దూరం నుంచి ఒక ఆకారం పరిగెత్తుకు రావడం కనిపించింది. మరు నిమిషంలో అతడొచ్చి వాళ్ల ముందు ఆగాడు. పరుగెత్తుకు రావడం వల్ల బాగా రొప్పుతున్నాడు. ఆయాసం తగ్గడానికి క్షణమాగి, కాద్రా దగ్గరికి వచ్చింది మీరేగా అన్నాడు. సరస్వతి అతడి వైపు అసహనంగా చూస్తూ అవును అన్నాడు. నేను చేస్తాను మీకు కావలసిన పనిని అతడన్నాడు వగరుస్తూ. ఎంతిస్తారు? నువ్వెవరివి ముందు చెప్పు. కాద్రా శిష్యుణ్ణి. నా పేరు సాహిర్. సాహిర్ బాసింపట్టు వేసు కూర్చున్నాడు. అతడి ముందు చిన్న కపాలం ఉంది. అందులో మైదా పిండి ఉంది. సింహం మూత్రంలో దాన్ని తడిపి బొమ్మ చేస్తున్నాడు. ప్రేక్షకులు ముగ్గురు మౌనంగా జరుగుతున్నది చూస్తున్నారు. చిన్న బొమ్మ తయారైంది. 2 చేతులు, 2 కాళ్ళు, సన్నటి నడుము, చిన్న మొహము. దాన్ని తాటాకుతో చుట్టాడు. పుర్రె మధ్యలో పెట్టాడు. లేచి వెళ్ళి ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాడు. దాంతో దాదాపు అరగంట సేపు నోటిని శుభ్రం చేసుకున్నాడు. చేతబడి చేసేటప్పుడు నోట్లో ఏ చిన్న పదార్థమూ పళ్ల మధ్య ఇరుక్కుని ఉండకూడదు. అందుకే మంత్రవేత్తలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. స్పష్టంగా రావాలి మంత్రం. అందుకే చేతబడి చేసేవాడి మీద ప్రజలకు అనుమానం వస్తే పళ్ళు పీకేస్తారు. సాహిర్ కొంచెం సేపు నిలబడి మంత్రం చదివాడు. తరువాత అతడు దక్షిణం దిక్కుగా కూర్చున్నాడు. క్షుద్రదేవతని పిలవసాగాడు. ఆ రోజు శ్రీధర్ ఆఫీసుకు వెళ్లలేదు. ఎవరో ఫ్రెండ్ బాంబే నుంచి వస్తే అతడితో పాటు లంచ్కు వెళ్ళాడు. ఇంటికొచ్చేసరికి 3 అయింది. వచ్చేసరికి బ్రాహ్మిన్ ఫ్యాక్టరీ నుంచి ఫోన్ చేశాడని శారద చెప్పింది. అతడు ఫోన్లో అబ్రకదబ్రని కాంటాక్ట్ చేశాడు. హలో మెజిషియన్, ఏంటి విషయాలు? కంగ్రాచ్యులేషన్స్ గురు, రేపు మా ఇంటికి డిన్నర్కి రావాలి ఫ్యామిలీతో సహా అన్నాడు బ్రాహ్మిన్. మీ ఇంట్లో భోజనం చేయడానికా కంగ్రాచ్యులేషన్స్ అడిగాడు శ్రీధర్. లేదులే, అంతకన్నా ముఖ్య విషయం ఉంది. ఏంటి? ఫోన్లోనే చెప్పమంటావా? చెప్పు. అయితే విను. అప్పుడెప్పుడో డ్రాప్ అయిన నీ ఫారిన్ ప్రోగ్రాం మళ్ళీ రివైవ్ అవబోతోంది. శ్రీధర్ చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుంది. ఈ అబ్రకదబ్రకి ఆఫీసులో తెలియని వాళ్ళంటూ లేరు. ఎక్కడెక్కడి విషయాలు డైరెక్టర్ల కంటే ముందే సేకరిస్తాడు. ఏంటంత మౌనంగా ఉండిపోయావు? అవతల నుంచి అడిగాడు బ్రాహ్మిన్. నీ మాటల్లో నిజమెంత అని ఆలోచిస్తున్నాను. అబ్రకదబ్ర మాటల్లో అబద్ధము, సైతాన్ చేతలలో మంచి ఉండవు గంభీరంగా అన్నాడు అబ్రకదబ్ర. శ్రీధర్ నవ్వి థ్యాంక్యూ, నేనొస్తాను ఫ్యాక్టరీకి అన్నాడు. పక్కనే ఉన్న శారద భర్త మొహంలో కనబడుతున్న ఆనందాన్ని గుర్తించి ఏంటండి అంది. అతడు చెప్పాడు. ఎప్పుడెళ్ళాలి? ఇంకో 15 రోజుల్లో. అంత తొందరలోనా? తొందరేముంది? అక్కడ మనం ఉండేది 6 నెలల కన్నా ఎక్కువ కాదు. ఈసారి ఛాన్స్ పోతే మళ్ళీ రాదు అన్నాడు శ్రీధర్. ఆమె మాట్లాడలేదు. అంత తక్కువ టైంలో అన్నీ సర్దుకుని వెళ్లడం కష్టమే. కానీ వచ్చిన అవకాశం. వీళ్ళిలా మాట్లాడుకుంటున్న సమయంలో తులసి స్కూల్ నుంచి వచ్చింది. గుడ్ న్యూస్ బేబీ అన్నాడు శ్రీధర్ పాపని గాల్లోకి ఎత్తుతూ. మనం ప్యారిస్ వెళ్తున్నాం అన్నాడతను. పాప నవ్వలేదు. మామూలుగా వేసినట్టు తండ్రి మెడ చుట్టూ చేతులు వెయ్యలేదు. దాంతో ఆశ్చర్యపడి అలా ఉన్నావే అని అడిగాడు చేతుల మీద నుంచి కిందికి దింపుతూ. ఏంటి, ఏమైంది అంది శారద కంగారుగా. ఆమె కంగారు చూస్తే అతడికి నవ్వొచ్చింది. ఒంట్లో బాగోలేదా? నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాడు. బాగానే ఉంది పప్పా అంది తులసి. కానీ ఆమె కంఠంలో హుషారు లేదు. స్కూల్ నుంచి వచ్చిన అలసటేమో అనుకున్నారిద్దరూ. ఒళ్ళు వెచ్చగా లేదు అన్నాడు శ్రీధర్. పాప మొహం కడుక్కుని వచ్చింది. ఆలస్యమైందేంటమ్మా ఈరోజు అడిగాడు శ్రీధర్. రామయ్య వచ్చి అన్నం వడ్డించాడు. పాప కుడి చేతిలో స్పూన్ తీసుకుని అన్నం కలపడం గమనించాడు. చేతికేమైంది అడిగింది శారద. తెగింది. పెన్సిల్ నువ్వు చెక్కకూడదమ్మా, పెద్దవాళ్ళున్నారు కదా అంది. పెన్సిల్ చెక్కుతూ ఉంటే కాదు నాన్న, గోళ్లు తీస్తూ ఉంటే తెగింది. గోళ్ళెవరు తీశారు? సరస్వత్ తాతయ్య. వంటగదిలో నుంచి డైనింగ్ రూంలోకి రాబోతున్న రామయ్య హఠాత్తుగా ఆగిపోయాడు. శ్రీధర్ శారద వైపు చూస్తూ, చూసావా, మీ మావయ్యకున్న ఇంట్రెస్ట్ నీ కూతురి మీద నీకు లేదు అన్నాడు. శారద మూతి ముడుచుకుని, చాలండి
గోళ్లు తీసేస్తే ప్రేమ ఉన్నట్టా ఏంటి అంది. అయినా మీ అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్లో బెడ్రూమ్లు కూడా వేర్వేరుగా ఉండాలిగా. ఇంగ్లీష్లో దెప్పి పొడిచింది. శ్రీధర్ నవ్వి ఊరుకున్నాడు. తులసి భోజనం చేసే వరకు ఇద్దరూ కబుర్లు చెబుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో తులసి కూడా పాల్గొన్నది. శ్రీధర్ లేచి డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాడు. శారద మేడ మీదకు వెళ్ళింది. పాప చెయ్యి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది. అక్కడున్నాడు రామయ్య. పాప చేతులు కడుక్కున్న తర్వాత నాప్కిన్ అందించాడు. ఆ లేత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు రామయ్య. సరస్వత్ తాతయ్య గోళ్లు తీశాడా అడిగాడు. తలూపింది. ఇంకేమీ చెయ్యలేదా అన్నాడు రామయ్య. అడ్డంగా తలూపింది. కత్తిరించిన గోళ్లు తొక్కకూడదమ్మా, దూరంగా పారవెయ్యాలి అన్నాడు రామయ్య. అవునట, తాతయ్య చెప్పాడు. అందుకే పొట్లం కట్టాడుగా. పొట్లం? ఇంకేం చేశాడు అడిగాడు రామయ్య. పాప తువ్వాలిచ్చి వెనుతిరిగింది. ఎక్కడో ఏదో అస్పష్టంగా కదులుతుంది. ఏదో అనుమానం. అతడేదో అనబోయాడు. కాని పాప గుమ్మం దాటి అవతలి గదిలోకి వెళ్ళిపోయింది. అతడక్కడే నిలబడి ఉన్నాడు. ఇంత చిన్న ఆధారంతో అంత పెద్ద అనుమానాన్ని పెంచుకోవడం న్యాయమేనా? గోళ్లకేముంది, చిన్నపిల్లల గోళ్లు ఎవరైనా తీస్తారు అనుకున్నాడు రామయ్య. కానీ అంతలో పాప మళ్ళీ వెనక్కొచ్చింది. మరే, నేను ముసల్దాన్నైపోతున్నానా అడిగింది. రామయ్య తాత నవ్వాడు. ఎందుకొచ్చిందమ్మా ఆ అనుమానం? తెల్ల వెంట్రుకలు వస్తున్నాయటగా. ఎవరన్నారు? సరస్వత్ తాతయ్య. తానే ముసలివాడైపోతున్నాడు, అందుకే కళ్ళు సరిగ్గా కనబడుండవు. నీకు తెల్ల వెంట్రుకలేంటమ్మా నవ్వాడు రామయ్య. 2 తీస్తేనో అంది పాప. 2 తీశాడా? పొట్లంలో పెట్టుకుంటేనో. అతడి మొహం మీద చప్పున నవ్వు మాయమైంది. గోళ్ళు, వెంట్రుకలు. ఆ వృద్ధుడు పాప వైపు క్షణకాలం పాటు జాలిగా చూశాడు. పాప కదిలి వెళ్ళిపోయింది. అటే చూస్తూ నిలబడ్డాడు రామయ్య. ఆ మరుసటి రోజు అతడి యజమాని దగ్గర 1 రోజు పాటు సెలవు తీసుకుని వెళ్ళాడు ఇస్మాయిల్ దగ్గరికి. ఇంతవరకు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల తులసిదళం ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.